తర్వాత 10 ఏళ్ళు అధికారం, ఆ తర్వాత గత 2.5 సంవత్సరాలు ప్రతిపక్షం. అన్నీ కూడా చూసినా రిక్రూట్మెంట్ అయితే బాగానే జరిగింది, కానీ రిఫైన్మెంట్ జరగలేదు, అందుకే రిటైన్మెంట్ లేదు అంటూ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా వివరంగా చెప్పారు. అంటే వారు చెప్పిన దానిలో సారాంశం ఏంటంటే, బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు, అధికారం ఉన్నప్పుడు చెరువు నిండినాక కప్పలు బాగా వచ్చినట్టు మస్తు మంది వచ్చిండ్రు, కానీ వచ్చినోళ్ళు మళ్ళీ అధికారం పొంగనే మాయమైనరు. అసలు చెత్త సరుకును మళ్ళీ దగ్గర తీయకుండా ఏం చెప్పిండు సీనన్న గంతే. ఆయన కాకపోతే సీనన్న ఇంగ్లీష్లో చెప్పిండు, నేను మీకు తెలుగులో చెప్తున్నా గంతే. ఒకటి మాత్రం వాస్తవం సీనన్న, కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే నిజంగా కూడా వాస్తవానికి అధికారంలో ఉన్నప్పుడు కొన్ని విషయాలు అర్థం కావు. అధికారంలో ఉన్నప్పుడు మనకు వచ్చింది కూడా ఏదో ఆషామాషిగా ఒక ఎలక్షన్లో ఒక పార్టీ ఓడిపోయి ఇంకో పార్టీ గెలిచి మనం అధికారంలోకి రాలేదు. మనం 2014లో ఆ రోజు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, అంతకంటే ముందు 14 ఏళ్ళు గుర్తు చేసుకుంటే, మనం ఏదో ఆటోమేటిక్గా ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి కార్డులు వంచి మనం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళం కాదు. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినాడు. ఇవాళ చాలామంది చాలా మాట్లాడొచ్చు, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడొచ్చు. ఎందుకంటే ఒక సంఘటన గడిచిపోయిన తర్వాత వెనుకకు తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఏది పడితే అది మాట్లాడొచ్చు, నరం లేని నాలుకే కాబట్టి ఎటు పడితే అటు వెళ్ళొచ్చు. వాస్తవం ఏంది, కేసీఆర్ పార్టీ పెట్టినాడు 2001లో. ఏంది ఆ రోజు పరిస్థితి? ఆ రోజు ఎవరికైనా నమ్మకం ఉండే నా తెలంగాణ వస్తుందని? 2001 ఏప్రిల్ 27. ఒక్కసారి యాద్ చేసుకోండి, ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇవ్వాలంటే ఇట్లా నిండుగా ఒక సైన్యం ఉంది ఇక్కడ మనకు పర్కాల్లో. ఆ రోజు ఏంది మన పరిస్థితి? అప్పుడు ఒక సినిమా పాట ఉంటుండే, పాతకాలం పాట, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యం ఎక్కడో తీరం ఎక్కడో తెలియదు పాపం. అంటే నిజంగా ఆ రోజు పార్టీ పెట్టిన నాడు రాష్ట్ర రాజకీయ పరిస్థితి, దేశ రాజకీయ పరిస్థితి ఒక్కసారి అవగాహన చేసుకుంటే, కేసీఆర్ గారి వయస్సు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఒక 47-48 ఏళ్ళు. అంటే ఒక రాజకీయ నాయకుడికి నిజంగా చెప్పాలంటే మధ్య వయస్సులోనే అప్పటిదాకా ఉన్న కష్టాలు కొంత తగ్గిపోయి ఒక పదవికి వచ్చి అప్పటికే ఒక డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా పనిచేసి ఇక అంత బాగుంటే రిటైర్మెంట్ అయ్యేదాకా 70 ఏళ్ళ దాకా మంచిగా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే వయస్సు అది. కానీ కేసీఆర్ గారు ఆ రోజుల్లో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన పేరు ఆ రోజు కేసీఆర్ కాదు, ఆ రోజుల్లో ఆయన పేరు చంద్రశేఖరరావు గానే తెలుసు. అది కూడా అందరికీ తెలియదు, కొంతమందికే తెలుసు. మెదక్ జిల్లాలో ఎక్కువ తెలుసు, బయట పెద్దగా తెలియదు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు ఆయనేం సినిమా యాక్టర్ కాదు, విజయ్ గారు లాగా, ఎన్టీ రామారావు గారు లాగా. ఆయనేమి రాష్ట్రమంతా పాపులర్ నాయకుడు కాదు. పోనీ ఆయనకి ఏమన్నా కుల బలం ఉందా, ఖండబలం ఉందా, ధనబలం ఉందా, మీడియా బలం ఉందా, ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు. ఏమున్నదయ్యా అంటే తెలంగాణ నినాదంలో ఉండే ఒక నిజాయితీ, తెలంగాణ నినాదంలో ఉండే ఒక న్యాయం. కానీ ప్రజల్లో అనుమానాలు, ఎవ్వరన్నా సరే వాళ్ళకు పదవులు రాకపోతే వస్తారు, ఈ తెలంగాణ అంటారు, మళ్ళీ వాళ్ళకి పదవి రాగానే అవతల పడతారు, పట్టించుకోరు. ఈ రాజకీయ నాయకులందరికీ ఇసొంటోళ్ళే, వీళ్ళని నమ్మొద్దు అనేది ప్రజలలో ఉంది. ఎందుకంటే అనుభవం, 1968లో 370 మంది పిల్లలు చచ్చిపోయారు తెలంగాణ కోసం కొట్లాడి. 370 మందిని చంపింది కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజలకు తెలుసు. ఆ పోరాటం ఉధృతంగా జరిగింది, కానీ తెలంగాణ రాలే. 1971లో ఆ రోజు పెద్దలు మల్లికార్జున్ గారు, మదన్ మోహన్ గారు, మర్రి చెన్నారెడ్డి గారు, ఎంఎస్ఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో తెలంగాణ ప్రజా సమితి అని ఆనాటి తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ప్రజానికం, తెలంగాణ బుద్ధిజీవులు ఒక పార్టీ పెడితే దాన్ని ప్రజలు కళ్ళకు అద్దుకొని భారతదేశం అంతా కాంగ్రెస్ గెలిచింది. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత 71లో ఒక్క తెలంగాణలో మాత్రమే 14 పార్లమెంట్ సీట్లు అప్పుడుంటే 11 ఇట్లా తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ గెలిచింది. కానీ గెలిచినాక కూడా తెలంగాణ రాలే. 14 ఇట్లా 11 గెలిచినా ఇదే దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పాలిటీ శని కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఆ 11 మందిని ఎత్తుకపోయి కాంగ్రెస్లో విలీనం చేసుకున్నది. తెలంగాణకు మాత్రం నో అన్నది. యమధర్మరాజు కదా
సతీ సావిత్రితో అన్నాడు, నీ భర్త ప్రాణం తప్ప ఏదన్నా అడుగు అని. గట్లనే ఇందిరాగాంధీ కూడా తెలంగాణ తప్ప ఏమన్నా అడుగుమని ఆ 11 మందిని కలుపుకున్నది, తెలంగాణ ఉద్యమాన్ని తుంగల దొక్కింది, మళ్ళా లేవకుండా చేసింది. నేను చెప్పేది 1971 ముచ్చట. అటెనక 30 ఏళ్లకు 3 దశాబ్దాల తర్వాత కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడు అన్నట్టు 3 దశాబ్దాల తర్వాత ఈ గులాబీ జెండా ఎత్తుకొని కేసీఆర్ గారు బయలుదేరారు. కానీ ప్రజలలో అనుమానం ఉండే, అరే మరి గప్పుడే కాలేదు, చెన్నారెడ్డి లాంటి గట్టి నాయకుడితోనే కాలేదు, మరి ఈయన చూస్తేనేమో బక్కగున్నాడు, మరి ఈయనకి ఏమున్నది, ఈయనతో అవుతుందా అనే ఒక అనుమానం. అట్లాగే రాజకీయ నాయకత్వం మీదనే ఒక అనుమానం, వీళ్ళని నమ్మొచ్చా, మళ్ళా ముంచుతారా, ఈయనకు కూడా ఏదో మంత్రి పదవి వారేస్తే ఈయన కూడా పోతాడా. కానీ ఒక నాయకుడికి ఎంత దమ్ముంటే, ఎంత ధైర్యం ఉంటే ఈ మాట అంటాడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన పార్టీ పెట్టడమే 3 పదవులకు రాజీనామా చేసి పెట్టిండు. డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజల దగ్గరికి పోయిండు. పోయిన తర్వాత మొట్టమొదటి సభలోనే మే 17, 2001 కరీంనగర్లో సింహగర్జన్లో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నేను మీకు హామీ ఇస్తున్నా, మీకు రాసిస్తున్నా, మాట ఇస్తున్నా, నేను గనక తెలంగాణ వచ్చేదాకా ఎత్తిన ఈ జెండా పక్కకు పెడితే నన్ను రాళ్లతోని కొట్టి చంపే అధికారం నీకు ఇస్తున్నా అని చెప్పిన ధీరోదాత్తుడైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ నాకు ఒక్క రాజకీయ నాయకుని చూపెట్టండి భారతదేశంలో, నేను ఈ ఫలానా పని చేస్తా, చేయకపోతే నన్ను రాళ్లతోని కొట్టి చంపండి అని ప్రజలకు అధికారం ఇచ్చిన నాయకుడు ఎవరన్నా ఈ దేశంలో? అంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు, అంత ఆత్మవిశ్వాసం ఉన్న నాయకుడు. అదొక్కటే కాదు, నేను ఇవాళ నిరాహార దీక్షకు బయలుదేరుతున్నా, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలే, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని చెప్పిన దమ్మున్న మొగాడు ఎవడన్నా ఉన్నాడో మొత్తం భారతదేశంలో నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరిపోతున్నా, మళ్ళీ తిరిగి తెలంగాణ గడ్డ మీదనే కాలు పెడతా అని చెప్పిన ధీరోదాత్తమైన నాయకుడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడొచ్చు. టైం బాగా లేనప్పుడు, అప్పుడప్పుడు వాళ్ళ టైం నడిచినప్పుడు వానపాములు కూడా 4 పాములు లెక్క బుసగొడతాయి. 3 ఫీట్లు ఉన్నోడు కూడా 30 ఫీట్ల తీస్మార్కాన్ లెక్క మాట్లాడతాడు. 3 ఫీట్లు అంటే ఎవడో తెలుసా మీకు? మాట్లాడతారు. టైం బాగాలేనప్పుడు ఏం చేద్దాం, అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కూడా మాట్లాడతారు. కానీ నేను ఇవాళ చెప్తున్నా, పరకాలు రాసి పెట్టుకోండి, ఈ వానపాములు, ఈ బుడ్రకాన్లు రేపు ఆ ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి పక్కకు జరిగిన తర్వాత 2028లో ఆయన నడుచుకుంటూ పోతుంటే పక్కన కూర్చున్న కుక్క కూడా లేవదు. నేను ఇలా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అభిమానం అనేది ప్రజల అనురాగం అనేది, ప్రజల మద్దతు అనేది, ప్రజల గౌరవం అనేది పదవులతో రాదు. నిజంగా ఒక మాట అడుగుతున్నా, నేను ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఎక్కడికి, ఏ ఊరికన్నావో, ఏ కొనుగోలు కేంద్రం కాడికన్నావో రైతు దగ్గర పోయి ఒక మైకు పెట్టు. మా పత్రికా మిత్రులను అడుగుతున్నాను, ఎక్కడికన్నా మీ ఇష్టం, ఊరు మీ ఇష్టం, కొడంగల్ పోతారా, పరకాలకు పోతారా, సిరిసిల్లకు పోతారా, మీ ఇష్టం, పోండి. రైతుల దగ్గర పోయి ఒక చిన్న మైకు పెట్టండి. ఏమనుకుంటురా ఈ ప్రభుత్వం గురించి అడగండి. అసలు అమ్మతోడు చెప్తున్న తెలుగు భాషలో గన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. ఇంకోడు రేషం ఉన్నోడైతే ఆయన హుసేన్ సాగర్లో ఎప్పుడో దూకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లజ్జ ఏం లేదు, అట్లా బతుకుతుండు బలాదు. ఇంత ఘోరమైన బతుక, ఏం బతుకు నాకు తెలియక అడుగుతా. ఎంత ఘోరం అంటే ఇవాళ మాట్లాడుతున్నాడు, అడ్డగోలు మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, కేసీఆర్ అనే 3 అక్షరాల పదమే లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే లేదు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే పదవి లేదు, తెలంగాణ బీజేపీ లేదు, తెలంగాణ కాంగ్రెస్ లేదు, ఏది లేదు. ఎందుకంటే ఒక నాయకుడు పుట్టుకొచ్చి ఆ సమాజానికి విశ్వాసాన్ని నింపి, ఒక ధైర్యం కల్పించి, చీకట్లో ఒక దీపం పెట్టి నడుద్దాం, నా ప్రాణాలకు తెగించాయని నేను కొట్లాడుతా, మీరు నాతో నడువుండ్రి అంటే ఈ గులాబీ జెండనే తెలంగాణ తెచ్చింది. ఎవరన్నా కేసీఆర్ గారికి ఆ రోజు నడిపించిండు అంటే మీ పరకాల ముద్దు బిడ్డ మన పెద్దలు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు, వారి గట్టిగా చప్పట్లతో వారు ఎవరన్నా ధైర్యం చెప్పిండు కేసీఆర్ నిరుత్సాహపడ్డప్పుడంటే ఒక జయశంకర్ సార్. వాళ్ళు తప్ప ఎవరున్నారు మనతో నానాడు? ఇలా ఎవడు పడితే వాడే, ఎటు పడితే మాట్లాడు. ఎన్ని అడ్డగోలు అబద్ధాలు చెప్పిర్రండి మనకు వ్యతిరేకం. ఒక్కొక్కసారి యాద్ చేసుకోండి.
ఒకడు అంటాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఉండే ఇల్లు ప్రగతి భవన్ అలా 150 బెడ్రూమ్లు ఉన్నాయి, బంగారు బాత్రూమ్లు ఉన్నాయి అని మాట్లాడారు. ఇవాళ ఎవడున్నాడల్లా? ఎవరున్నారు అందులో? ఇవాళ బట్టి ఉన్నాడు, బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి. చూపెడతాడా మరి? 150 బెడ్రూమ్లు బంగారు బాత్రూమ్లు ఉండాలి కదా, ఉన్నాయా మరి? చూపెట్టమని కెమెరాలు తీసుకొని ఇప్పుడు వాళ్ళే ఉంటారు కదా అందులో, చూపెట్టమని. అంటే ఎంత లుచ్చా మాటలు, అంటే ఎంత థర్డ్ క్లాస్ మాటలు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రంటే విషం నింపిండ్రు ప్రజల మనసుల్లో. 150 పడకల రాజమందిరం కట్టుకున్నాడు కేసీఆర్, మీకు ఇల్లు కట్టియలే. చేసినవన్నీ ఎక్కడికో పోయినాయి, చేయని మాత్రం భూతద్దంలో పెట్టి చూపెట్టి ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు లుచ్చా మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి విషం నింపి ప్రజల మనసుల్లో ఆ రోజు మనకు వ్యతిరేకత తెచ్చే ప్రయత్నం చేసింది. ఒక మాట నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళను, కేసీఆర్ గారి ప్రభుత్వం 10 ఏళ్లలో 9.5 ఏళ్లలో మధ్యలో 2 ఏళ్ళు కరోనానే వచ్చింది. ఆ 2 ఏళ్ళు తీసేస్తే మనం పరిపాలించింది 7.5 సంవత్సరాలు. అందులో కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. ఆ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో మరి మనం జోనల్ వ్యవస్థ తెచ్చుకునే తందుకే కొంత సమయం పట్టింది. మన రాష్ట్రంలో మీకు ఒక విషయం చాలా మందికి తెలియదు, ముఖ్యంగా తెలంగాణ తమ్ముళ్లకు చెల్లెలకు తెలియదు, భారతదేశంలో ఎక్కడ లేదు. ఆ ఒక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలలో, ప్రభుత్వ కొలువులలో 95% స్థానిక పిల్లలకే ఇయ్యాలని చెప్పి ఆ ఆర్డర్ తెచ్చి ప్రెసిడెంట్తో సంతకం పెట్టించిన ఒకే ఒక్క నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. ఆ ఆర్డర్ తెచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి